నెల్లూరు జిల్లా ఏఎస్పేట పోలీస్ స్టేషన్ను డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి శనివారం విజిట్ చేశారు. ఈ సందర్భంగా కేసులకు సంబంధించిన సీడీ రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన సమస్యలను ఎస్ఐ సైదులను అడిగి తెలుసుకున్నారు. 2024లో ఇప్పటికీ 112 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది కేసులు పెరిగాయని చెప్పారు. అలాగే అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గంజాయి విక్రయిస్తున్న వారి వివరాలు తెలిస్తే స్థానిక పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట సిఐ వేమారెడ్డి ఉన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా మాత్మూరు సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఏఎస్పేట పోలీస్ స్టేషన్ ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రతి రికార్డును, అదేవిధంగా దర్యాప్తు చేసిన కేసులను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ఇంకా అదేవిధంగా మెన్ను సంబంధించిన విషయాలు ఏమన్నా సమస్యలు కానీ తెలుసుకోవడం జరిగింది. దాంట్లోనే ఈ గంజాయి, గ్యాంబ్లింగ్లు, అక్రమంగా ఇసుక రవాణాలన్నీ అరికట్టడం జరిగింది. ఇదే సమయంలో నేను పబ్లిక్ విన్నవించేది ఏమిటంటే, ఆన్లైన్ మోసాలకు ఎవరు బాధపడద్దు. అలాంటిది ఏమన్నా వాళ్ళకు అనుమానం వచ్చినా, అలాంటిది జరిగినా 1930 ఫోన్ చేయవలసిన అందరికి విజ్ఞప్తి. అదేవిధంగా ఏదైనా వాళ్ళ గ్రామాల్లో కానీ చిన్న విషయాలు జరిగినా 112 112కు కాల్ చేయవలసిన అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది.